99 రోజుల కార్యాచరణలో మీకు ఇప్పుడు ఈ 3 మంత్స్లో ఈ సమావేశాలు నిర్వహించినప్పుడు మీ గ్రామ ప్రజలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? మెయిన్ స్టార్ట్ మేము రాగానే మాకు వెల్కమ్ చెప్పినాయి డ్రైనేజీలు. ప్రమాణ స్వీకారమైన నెక్స్ట్ డే నుంచే మేము అన్ని గ్రామ పంచాయతీలు మేము చూసుకుంటూ వస్తూ ఉన్నాం. మెయిన్గా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ వాటర్ వచ్చేసి ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దానివల్ల మేము చాలా అనారోగ్యాల పాలు కావాల్సి వస్తూ ఉందని చెప్పేసి ప్రజలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. దానిపైన మీరేం చెప్తారు? మేము ఇంతకుముందు గత 5 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాం. కొన్ని లక్షల రూపాయలు ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చి రీసెంట్గా 3 days కిందనే ఏఈ గారు వచ్చి గ్రామంలో ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటి, మాకు ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందడం లేదు, అర్హులైన వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందకుండా అనర్హులకు మాత్రమే వెళ్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాంటి సమస్య మీ దృష్టికి ఏమైనా వచ్చిందండి? ప్రస్తుతం కూడా అటువంటి అనర్హులకు మాత్రం ఎవరికి కూడా ఈ యొక్క పథకాలు అందే విధంగా మా యొక్క ప్రయత్నం అయితే లేదు మేడం. ఏదైతే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పెన్షన్ ఇస్తాము, అదేవిధంగా ఉన్నటువంటి యొక్క పెన్షన్ని పెంచుతాము అనేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అది ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా పిల్లలు అంటే స్టూడెంట్స్ స్ట్రెంత్ అనేది చాలా తగ్గిపోతా ఉందని చెప్పేసి వింటా ఉన్నాం. సో ఇక్కడ ఎలా ఉంది? ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు స్కూళ్ళల్లో హైఫైకి అలవాటు అయిపోయినారు. వారు ఎక్కడ 10th చదువుతున్నారో, ఇంటర్ చదువుతున్నారో, డిగ్రీ చదువుతున్నారో కూడా ఉపాధ్యాయులు తెలియదు. మా యొక్క గ్రామ ప్రజలు ఎంతసేపు కూడా ప్రైవేటు స్కూళ్ళ మోజులో పడి. నమస్తే, వెల్కమ్ టు మన ఊరు మన సర్పంచ్. ప్రస్తుతం మనం వచ్చేసి అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడ గ్రామ పంచాయతీకి అయితే చేరుకున్నాం. ఇక్కడ వచ్చేసి బలిజగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉప్పు మాధవి నవీన్ కుమార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మనం వీళ్ళతో 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఈ 99 రోజుల కార్యాచరణలో ఎలా ముందుకెళ్తున్నారు, ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు, వీళ్ళ గ్రామంలో ఎలాంటి సమస్యలు వారి దృష్టికి వచ్చాయనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఫస్ట్ సమస్య ఏంటంటే అదే నేను మీ ముందు ఉంచబోవాలనుకున్నాను. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు ఒక ఊరికి ఒక ఎంట్రెన్స్లో ఒక అంటే ఈ గ్రామము అని చెప్పేసి ఒక బోర్డు అనేది ఎవరికైనా ఎక్కడైనా ఉంటుంది. సో అది మాకు ఇక్కడ కనిపించలేదు. దానిపైన మీరు ఏమైనా స్పందిస్తారా? ఉండే మేడం ఇంతకుముందు, కానీ కాకపోతే ఏంటంటే ఈ 2 years నుంచి పాలన లేదు కాబట్టి, ఒక వ్యక్తి అనేవారు పాలించే వాళ్ళు లేరు కాబట్టి అన్నీ ఎక్కడో అక్కడ పోయినాయి. ఇంక ఇప్పటి నుంచి అన్ని కంటిన్యూగా ఉంటాయి. మీరేం దానికి ఇబ్బంది పడద్దు. కాకపోతే మాకు కొంచెం టైం ఇవ్వలేరు. ప్రమాణ స్వీకారం అయిపోయినప్పటి నుంచి కంటిన్యూగా ఏదో ఒకటి చేస్తూనేవారు. దాంట్లో ఇదొకటి ఫస్ట్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 days కార్యాచరణ. ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి కూడా ఒక 20 days అవుతుంది. ఇక దాంట్లో భాగంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. ఎన్ని గ్రామ సభలు, ఎన్ని పంచాయతీ సమావేశాలు నిర్వహించారు ఇప్పటివరకు? పంచాయతీ సమావేశాలు 3 అయినాయి మేడం. గ్రామసభ 1 అయింది, ఇంకొకటి చేసేది ఉంది. 99 రోజుల కార్యాచరణలో మీకు ఇప్పుడు ఈ 3 monthsలో ఈ సమావేశాలు నిర్వహించినప్పుడు మీ గ్రామ ప్రజలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? మెయిన్ స్టార్ట్ మేము రాగానే మాకు వెల్కమ్ చెప్పినాయి డ్రైనేజీలు, వాటర్ ప్రాబ్లం, స్ట్రీట్ లైట్స్. ప్రమాణ స్వీకారమైన నెక్స్ట్ డే నుంచే మేము డ్రైనేజీలు తీయడం స్టార్ట్ చేసేసినాం. అబ్దుల్లాపూర్మెట్ మండల్లో చిన్న గ్రామ పంచాయతీ మాది. ఒక 1 weekలో మా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాము. మళ్ళీ ఇంకా అవి ఎప్పుడు ఉండేటివే, అవి ఇప్పుడు అయిపోయినాయి కదా, ఇంకా 5 years వరకు రావన్నట్టుగా ఇవి రెగ్యులర్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు ఈ 99 రోజుల ప్రణాళికలో కూడా కంటిన్యూయేషన్ చేస్తున్నాము. గత సర్పంచ్ హయాంలో కానీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం హయాంలో కానీ ఈ డ్రైనేజీ సమస్య మరి పరిష్కరించలేదా? అప్పుడు గత 2 సంవత్సరాల నుండి సర్పంచులు లేరు కాబట్టి ప్రత్యేక పాలనా వ్యవస్థలో సెక్రటరీలు చూసుకున్నా కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు ఒక వారం రోజులు, ఒక 2 రోజులకు సరిపడే ప్రాబ్లంని మాత్రమే వాళ్ళు చేసి అప్పటికప్పుడు నామమాత్రంగా చేయడం జరిగింది. ఆ 2 సంవత్సరాల నుండి కూడా పేరుకుపోయిన చెత్త కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా ఉండే ఆ యొక్క సిస్టమ్ని మేము రాగానే ఏంటంటే కొంచెం క్లియర్గా చేసి సిస్టమేటిక్గా చేసి గ్రామంలో పారిశుద్ధ్యం ముందు చక్కగా ఉంటే ఒక గ్రామంలో ఎటువంటి అంటువ్యాధులు కావచ్చు ఉండాయనేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనేసి ఒక ఉద్దేశంతో ఆ యొక్క డ్రైనేజ్ సిస్టాన్ని చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా కొంచెం కొత్త డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేసేది ఉన్నది. భవిష్యత్తులో దాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దుదామనేసి మేము తెలియజేస్తున్నాము. అన్ని గ్రామ పంచాయతీలు మేము చూసుకుంటూ వస్తూ ఉన్నాం. మెయిన్గా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ వాటర్ వచ్చేసి ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దానివల్ల మేము చాలా అనారోగ్యాల పాలు కావాల్సి వస్తూ ఉందని చెప్పేసి ప్రజలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. దానిపైన మీరేమని చెప్తారు? వాస్తవానికి ఏంటంటే
మేము ఇంతకుముందు గత 5 సంవత్సరాల నుండి కూడా చెప్తున్నాం. కొన్ని లక్షల రూపాయలు ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చి ఈ యొక్క మిషన్ భగీరథ వాటర్ తీసుకొచ్చి ఎక్కడనో శ్రీశైలం నుండి గండిపేట నుండి తీసుకొచ్చి మనకు ఇన్ని కిలోమీటర్ల వాటర్ని తీసుకొస్తే చాలా మటుకు గ్రామ పంచాయతీలలో ఏంటంటే ఈ యొక్క గ్రామ పంచాయతీ వాటర్ సక్రమంగా రాకపోవడం, సమయానుకూలంగా రాకపోవడం, దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీ వాటర్ దాంతోపాటు ఊళ్ళో ఉన్నటువంటి ఒక బోర్ వాటర్ 2 మిక్సింగ్ చేసి గ్రామాల్లో ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే మంచినీరు ఏదైతే ఉన్నదో కృష్ణ వాటర్ అని చెప్పేటటువంటి వాటర్ ఈరోజు మనము బోర్ వాటర్తో కలిసి తాగడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే గ్రామాలలో మోకాలు నొప్పులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు ఎన్నో రావడం జరుగుతుంది. మేము ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినామో మొదటి నుండి కూడా ఎంపీడీఓ గారికి కావచ్చు, ఎయిక్ కావచ్చు చెప్పి మేము ఏంటంటే ఈ యొక్క వాటర్ సమస్య తీర్చాలని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మిషన్ భగీరథ వాళ్ళు మేమేమైతే వాటర్ తీసుకొచ్చి ఇస్తున్నాం సార్ అంతవరకే, మేము ఏదైతే సపరేట్ ట్యాంక్ కూడా మీరు ఏర్పాటు చేయాలంటే మీ యొక్క గ్రామం నిధులు ఏర్పాటు చేసుకొని మీరు ట్యాంకును ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. రీసెంట్గా 3 days కిందనే ఏఈ గారు వచ్చి చెక్ చేసి వెళ్ళారు. మేము ఒక సపరేట్ ట్యాంకును ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ యొక్క కృష్ణ వాటర్ మిషన్ భగీరథ వాటర్ ఏవైతే వస్తున్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి తాపించే ప్రయత్నంతో మేము ఈ యొక్క ట్యాంకును కూడా ఏర్పాటు చేయడంతో ముందుకు వెళ్తున్నాం అనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. గత 2 సంవత్సరాల క్రితం కూడా అంటే సర్పంచ్ల పరిపాలన లేకుండా ఓన్లీ సెక్రటరీ పరిపాలన అయితే కొనసాగింది. సో దానివల్ల అభివృద్ధి అనేది వెనుకడుగు వేసిందని చెప్పేసి ప్రతి గ్రామ పంచాయతీలో మాకు చెప్తా ఉన్నారు, అది అర్థమవుతా ఉంది. ఇంకొకటి వచ్చేసి మెయిన్గా చూసుకున్నట్లయితే గ్రామంలో ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటి, మాకు ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందడం లేదు, అర్హులైన వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందకుండా అనర్హులకు మాత్రమే వెళ్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాంటి సమస్య మీ దృష్టికి ఏమైనా వచ్చిందంటారు? అటువంటిది అయితే ప్రస్తుతానికి ఏం లేదని మా గ్రామంలో, ఎందుకంటే మా గ్రామంలో ఎంతమందికి రేషన్ కార్డు కావాలనో అంతమందికి ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి ఒక 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఏదో ఉంది, ప్రతి ఒక్కరికి అందుతున్నది. అదేవిధంగా ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే అర్హులున్నారో ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇప్పుడు వచ్చేటటువంటి సెకండ్ విడత ఏదైతే ఉన్నదో చూసినామో దాన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టాము. అర్హులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఎవరైతే అర్హులకు అందాలో వారికి 100% అందే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతం కూడా అటువంటి అనర్హులకు మాత్రం ఎవరికి కూడా ఈ యొక్క పథకాలు అందే విధంగా మా యొక్క ప్రయత్నం అయితే లేదు మేడం. ఇక్కడ కొత్త పెన్షన్స్, కొత్త రేషన్ కార్డ్స్ మేము అప్లై చేసుకున్నప్పటికీ కూడా మాకు ఇంకా అవి రాలేదు, మాకు ఇంకా అందలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ గ్రామంలో ప్రజలు. మరి దానికి ఏమంటారు? ఇదైతే వాస్తవం అండి. ఎందుకంటే మన యొక్క ఏదైతే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పెన్షన్ ఇస్తాము, కొత్త వారికి ఇస్తాము, అదేవిధంగా ఉన్నటువంటి ఒక పెన్షన్ని పెంచుతాం అనేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అది ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఎందుకంటే మా యొక్క జాబితా కూడా మా దగ్గర రెడీ ఉన్నది. అప్లై చేసి ఏదైతే లబ్ధిదారులు మాకు పెన్షన్ కావాలనేసి వేచి చూస్తున్నారు. గవర్నమెంట్ ఎప్పుడైతే మేము యొక్క పెన్షన్ ఇస్తామో అని చెప్తామో ఆ యొక్క మొదటి రోజే మేము ఈ యొక్క అర్హులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లిస్ట్ అవుట్ రెడీ చేసి పెట్టినామో మేము ప్రభుత్వానికి అందజేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈ విద్యా వైద్యం అనేది ఎలా ఉంది? ఇంకొకటి చూసుకుంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా పిల్లలు అంటే స్టూడెంట్స్ స్ట్రెంత్ అనేది చాలా తగ్గిపోతా ఉందని చెప్పేసి వింటా ఉన్నాం. సో ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ కూడా సేమ్ అండి. ఎందుకంటే ఈరోజు గ్రామంలో చూసినట్టయితే హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి యొక్క మా బల్జగూడ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు స్కూళ్ళలో ఐఫైకి అలవాటు అయిపోయినది. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఉద్యోగం కావాలి కానీ ప్రభుత్వం యొక్క పాఠశాల అంటే చిన్న చూపు అయిపోయినది. మా యొక్క ఊళ్ళో మరీ ఘోరమైనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే విద్యార్థులు చాలా తక్కువ ఉన్నారు ఈ యొక్క పాఠశాలలో. ఎందుకంటే వారు ఎక్కడ 10th చదువుతున్నారో, ఇంటర్ చదువుతున్నారో, డిగ్రీ చదువుతున్నారో కూడా ఉపాధ్యాయులు తెలియదు. వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారంటే లగ్జరీకి అలవాటై లక్షల్లో ఫీజులు చెల్లించడము, దాంతోపాటు ఏసీ క్యాంపస్లు, ఒక బస్సు చూస్తున్నారు తప్పితే మా దగ్గర ఇలా ప్రధానోపాధ్యాయులు చూసినట్టయితే ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ఒక ఉపాధ్యాయులు ఉన్నాడు. మా యొక్క గ్రామ ప్రజలు ఎంతసేపు కూడా ప్రైవేటు స్కూళ్ళ మోజులో పడి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో ఎవరు కూడా చదివించలేడు. భవిష్యత్తులో కూడా మేము ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళ నుంచి కొంచెం విద్యార్థులని తక్కువ చేసి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ నుంచి స్కూల్కి పంపించేటటువంటి ఒక ప్రయత్నం. దాంతోపాటు మా యొక్క స్కూల్లో విద్య చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని యొక్క సదుపాయాలను ఉపయోగించుకొని మంచి విద్యను బల్జగూడ గ్రామం నుండి తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి మీ ద్వారా. సో ఇక్కడ మీ పంచాయతీ నిధులని మీరు సక్రమంగా వినియోగిస్తూ మీ ప్రజల్ని మెప్పించగలుగుతానని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? తప్పనిసరిగా మేడం. ఎందుకంటే మాకు వచ్చే నిధులు కావచ్చు, ఈ యొక్క గ్రామ పంచాయతీకి పెట్టేటటువంటి ఖర్చు కావచ్చు, ఎక్కడ కూడా మేము సమతుల్యం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఈ మధ్యలో 15th ఫైనాన్స్ కొంచెం డబ్బులు వచ్చినాయి కాబట్టి మాకు చేసినటువంటి ఒక డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ సిస్టమ్, స్ట్రీట్ లైట్ సిస్టమ్ చేసి కొంచెం పునరుద్ధరణ చేయడం జరిగింది. ఎప్పుడైతే సర్పంచ్ల యొక్క కాలం వచ్చిందో అప్పటి నుంచి
ఈ యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది ఏదైతే జీతాలు ఉన్నాయో ఆ జీతాలు కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ నుండి ఇవ్వడం అనేది మాకు మోయలేని భారంగా మేము చెప్తున్నాము. ఎందుకంటే మా యొక్క చిన్న గ్రామ పంచాయతీ మేము ఇప్పటికే 42-43 వేలు నెలకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క జీతాలతోనే మా యొక్క వచ్చేటటువంటి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఏదైతే ఫండ్ వారి యొక్క జీతాలకే సరిపోతట్టు ఉంది. మేము భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే కొంచెం మా యొక్క గ్రామంలో చాలా ఇబ్బంది పడేటటువంటి యొక్క సమస్య మాకు ముందుగానే అర్థమవుతుందనేసి మేము చెప్పదలుచుకుంటున్నాము. సో ఇక్కడ మీ బలిజగూడ గ్రామం వచ్చేసి అబ్దుల్పూర్మెట్ మండలం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. సో ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు వచ్చేసి మల్రెడ్డి రంగారెడ్డి గారు. మరి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ఎలా ఉంటాయి? తప్పనిసరిగా అండి, మా ఎమ్మెల్యే కూడా మంచి సహకారం అందిస్తాను చెప్పండి. ఏదైతే నేను ఒక ఎమ్మెల్యేను ఈ యొక్క గ్రామానికి ఏదైతే కావాలో అవి తప్పనిసరిగా అడిగి మీరు తీసుకోండి అనేసి సానుకూలంగా ఉన్నారు. అయితే దానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో కూడా మా యొక్క గ్రామానికి మంచి మంచి పనులు చేయించాడు. ఫంక్షన్ అడగని చెప్పాడు. మా యొక్క బలిజగూడ గ్రామానికి డబల్ రోడ్ లేకుండే, సింగిల్ రోడే ఉండే. మీరు వచ్చినటువంటి ఒక రోడ్డు కూడా చాలా అధ్వానమైనటువంటి ఒక పరిస్థితిలో ఉండే. ఇప్పుడు డబల్ రోడ్ చేసి చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు హైవే నుండి మళ్ళీ 2 కిలోమీటర్ల వరకు డివైడర్తో పాటు 100 ఫీట్ రోడ్ మళ్ళీ ఇప్పుడు 15 రోజుల్లో మొదలుపెట్టేయడానికి కూడా టెండర్ రెడీ అయిపోయినదండి. మా ఊళ్ళో ప్రధానమైనటువంటి ఒక సమస్య ఉన్నదండి. గత 60-70 సంవత్సరాల నుండి మా ఊళ్ళో ఉన్నటువంటి ఒక 100 నుండి 120 మంది రైతులు గవర్నమెంట్ యొక్క పొలాన్ని 55-56 సర్వే నెంబర్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అయితే వారు ఇదే యొక్క మా యొక్క సొంత భూమి అనేసి వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది. వారికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి యొక్క పాసు పుస్తకాలు లేవు. దాంట్లో ఒక 4-5 మించి పాసు పుస్తకాలు లేవు. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎలక్షన్లకు ముందు కూడా చెప్పారు, బలిజగూడ గ్రామంలో ఏదైతే పాసు పుస్తకాల సమస్య ప్రధానమైనటువంటి ఒక సమస్య ఉన్నది, ఇక్కడ అందరూ కూడా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళకు నేను తప్పనిసరిగా ఈ యొక్క పాసు పుస్తకాలు చేసి ఇస్తాను అనేసి హామీ ఇవ్వడం జరిగింది. వారి యొక్క హామీని తప్పనిసరిగా నెరవేరుస్తారని బలిజగూడ గ్రామ ప్రజలు మేము కూడా ఎదురు చూస్తున్నామండి. ఈ ఒక్క పని చేస్తే మా యొక్క గ్రామానికి కొండంత అండ అనేసి భవిష్యత్తులో కూడా మా యొక్క గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా అతన్ని మొక్కుతూ ఉంటారనేసి మేము తెలియజేస్తున్నాము. ఈ యొక్క పని ఎమ్మెల్యే గారు చేసి పెట్టవలసిందిగా కోరుతున్నామండి మీ ద్వారా మేము. ఇక మీరు చివరిగా మీ గ్రామ ప్రజలకు ఇంకా మీకు 5 సంవత్సరాల కాల పరిమితి అయితే ఉంది. ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో మీ గ్రామానికి, మీ గ్రామ ప్రజలకు ఎంతవరకు సేవ చేయాలని అనుకుంటున్నారు? మీ గ్రామాన్ని అభివృద్ధి దిశలో ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు? మా యొక్క గ్రామ ప్రజలకు 5 సంవత్సరాల్లో చక్కటి పాలన అందిస్తాము. వాళ్ళు కోరుకున్న విధంగా ఈ యొక్క గ్రామాన్ని తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. అయితే పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఈరోజు ఏ ఒక్క సర్పంచో ఎమ్మెల్యేనో మా యొక్క పని చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. కానీ నా యొక్క ఇంటిని, నా యొక్క పరిసరాలను నేను శుభ్రంగా ఉంచుకుంటానటువంటి ఒక వ్యవస్థ లేదు అండి. ఎందుకో మరి అర్థం కావడం లేదు. నేను ఈ మధ్యలో చూస్తున్నాను కదా, ఒక వ్యక్తి తన ఇంటి ముంగడ చెత్తని తీయలేకపోతున్నాడు. మరి ఎందుకు అది నాది కాదనుకుంటున్నా? ఎందుకంటే ఒక పారిశుద్ధ్య కార్మికుడే వచ్చి ఆ యొక్క చెత్త తీయాలా? కనీసము ఒక నల్లకు ఒక ట్యాప్ ఆన్ ఆఫ్ పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు మనము నీళ్లు లేక ఎంతో అవస్థ పడుతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క పరిసరాలని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే ఈ యొక్క గ్రామానికి, ఈ యొక్క రాష్ట్రానికి, ఈ యొక్క దేశానికి ఎంతో సేవ చేసినట్టు వాళ్ళు. దాంతోపాటు మా యొక్క గ్రామంలో అందరికీ వ్యవసాయ రంగంలో ఎంతో కొంత భూమి ఉన్నది. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్గా పండించుకొని వారి యొక్క కుటుంబానికి చక్కని ఆరోగ్యాన్ని ఇస్తే వారి యొక్క పిల్లల భవిష్యత్తు, భావితరాలు కూడా చాలా సక్రమంగా ఉంటాయి. మనము ఆ యొక్క భూమిలో ఎటువంటి మందులు లేకుండా పంట పండించడానికి యొక్క భూమాత రెడీగా ఉన్నది. అటువంటి యొక్క భూమిని మనం ఈరోజు కలుషితంగా చేస్తున్నాం. ఎటువంటి యొక్క మందులు లేకుండా వరి కావచ్చు, ఆకుకూరలు కావచ్చు వేసుకొని మీ యొక్క కుటుంబాన్ని సంరక్షించుకోండి ముందు. దాంతోపాటు హైదరాబాద్కు 10 నిమిషాల్లో వెళ్తాం. ఈ యొక్క ఆర్గానిక్ కూరగాయలకు మంచి డిమాండ్ ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్లో ఆర్గానిక్ కూరగాయలు అంటే చాలా అద్భుతంగా వెళ్తాయి. ఇటువంటి యొక్క ఆర్గానిక్ వ్యవసాయాన్ని చేసి కొన్ని లక్షల్లో జీతాలు సాఫ్ట్వేర్తో సమానంగా సంపాదించవచ్చు. ప్రజలను కూడా రక్షించినటువంటి వాళ్ళం అవుతాము. మా యొక్క గ్రామానికి ఆ యొక్క అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి మీ యొక్క ద్వారా మేము తెలియజేయాలని అనుకుంటున్నామండి. ఓకే అండి, మీ మాటల్లో ఒక గ్రామ ప్రజల మీద ఉన్న అభిమానం ఏదైతే మీ మాటల్లో ఆవేదన అనేది మాకు అర్థమవుతా ఉంది. గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మీరు తీసుకున్న ఆలోచన చాలా గొప్పగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.